6 తలుపులు తెరిచిన తర్వాత 7వ తలుపు తెరవడంపై చాలా వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని 7వ తలుపు తెరవడంపై నిషేధాలను విధించింది. అసలు సైన్స్ ఎంతగా ఉన్నా కూడా సుప్రీంకోర్టునే భయపెట్టిన సంఘటన ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, ఆలయ 7వ తలుపు చెక్కతో చెక్కబడింది. దీంతో ఈ తలుపును తెరవడం చాలా సులువు అనుకున్న సుప్రీంకోర్టుకి ఒక్కసారిగా కొన్ని వింత శబ్దాలు, సంఘటనలు చోటు చేసుకోవడం గమనించారు. అయినా వెనక తగ్గకుండా సిబ్బంది, అక్కడికి వెళ్ళిన క్రూ మెంబర్స్ చాకచక్యంగా ఆ చెక్క తలుపును పగలగొట్టారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ చెక్క ద్వారం వెనక ఒక పెద్ద తలుపు. ఆ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాండుపోయిన శేషుడు. ఈ దృశ్యంతో ఆ తలుపును తెరవడంపై వివాదం నెలకొంది. ఎందుకంటే ఆ చెక్క ద్వారాన్ని పగలగొట్టారో ఆ గది లోపల నుండి కొన్ని వింత శబ్దాలు వచ్చాయి. ఇదంతా నేను చెబుతుంది కాదు, అక్కడికి వెళ్ళిన క్రూ మెంబర్స్ చెప్పిన మాటలు. వారు చెప్పిన దాని ప్రకారం ఆ గది వెనక నుండి జలపాత శబ్దాలు, అలల తాకిడి వంటి శబ్దాలు వినిపించాయట. భారతదేశం పురాతన సంస్కృతికి నెలవు. కొండ కోనలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభూగా వెలిసిన ఆలయాలైతే మరికొన్ని మానవ నిర్మాణిత ఆలయాలు. అయితే ఏ ఆలయానికి ఆ ఆలయమే దాని ప్రత్యేకతను నిలబెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అయితే కొన్ని ఆలయాలు నేటికి సైన్స్ ఛేదించిన రహస్యాలకు నెలవు. అటువంటి ఆలయాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయము. ఈ ఆలయంలోని రహస్య నిధి బయటపడడంతో భారతదేశంలోనే ధనిక దేవాలయాల్లో ఒకటిగా చేరింది. అయితే ఈ ఆలయాల్లో నేలమాలిగా నేటికి ఒక ఛేదించని మిస్టరీగా మిగిలిపోయింది. ఈ ఆలయంలో 6 గదుల్లో $20 బిలియన్ విలువైన సంపద ఉందని చెబుతున్నారు. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహం యొక్క ఖరీదు 500 కోట్లు. అంతేకాదు, దేవుడికి 1000 బంగారు గొలుసులు కూడా ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క బంగారు గొలుసు దాదాపు 18 అడుగులు ఉంటుందని చెబుతున్నారు. 6 గదుల్లో అపారమైన సంపద దాగి ఉంది. ఆలయంలో 7 అపారమైన రహస్య గదులు ఉన్నాయి. ప్రతి గదుకు దానికి అనుసంధానమైన దృఢమైన తలుపు ఉంటుంది. 2011లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 6 గదులు తెరవబడ్డాయి. ఇందులో అసలు లెక్కించలేనంత నిధి దాగి ఉంది. అయితే ఇందులో 1,00,000 కోట్లకు పైగా విలువ చేసే వజ్రాలు, లెక్కించలేనంత బంగారం ఉంది. 6 తలుపులు తెరిచిన తర్వాత 7వ తలుపు తెరవడంపై చాలా భయానక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. క్రూ మెంబర్స్ కుటుంబీకులు చనిపోవడం, కొంతమందికి యాక్సిడెంట్ అవ్వడం, కొంతమందికి కాళ్ళు విరిగిపోవడం వంటి సంఘటనలు అందరినీ భయపెట్టాయి. చెక్క తలుపును విరగ్గొడితేనే ఇలాంటి సంఘటనలు జరిగితే, ఒకవేళ ఆ నాగబంధం ఉన్న తలుపును తెరవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో అని కొంతమంది మెంబర్స్ భయంతో వెనక్కి తగ్గారు. అయినా బలవంతంగా బద్దలు కొట్టడానికి అది మామూలు తలుపు కాదు, నాగబంధంతో ఉన్నది. అంటే మన మోడర్న్ సైన్స్ లో చెప్పాలంటే, ఒక సెటైన్ ఫ్రీక్వెన్సీతో ఒక మంత్రాన్ని ఆర్ ఒక వాయిస్ ని చెప్పినప్పుడు ఆ వాయిస్ లో ఉన్న ఎనర్జీ ఒక అన్లాకర్ గా పనిచేస్తుంది. అలాగే ఒక నాగబంధాన్ని తొలగించాలంటే గరుడ మంత్రాన్ని ఇదే పద్ధతిలో పఠించాలి. ఒక శక్తిని మంత్రం రూపంలో చెప్పడం ద్వారా ఈ తలుపు తెరుచుకుంటుందని మన పురాణాల్లో చెప్పబడింది. బంధనాల్లో అత్యంత కఠినము మరియు కష్టమైన బంధము నాగబంధము. ఇటువంటి ప్రాచుర్యం ఉన్న బంధనాన్ని మనం మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ తలుపును తెరవగలమా? ఒకవేళ తెరిస్తే దాని ద్వారా వచ్చే పరిణామాలు, దుష్ప్రభావాలు మనం ఊహించడం సాధ్యమా అంటే అసాధ్యమని చెప్పాలి. అయితే ఈ తలుపు నాగపాశంతో లాక్ చేయబడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నాగమంత్రాన్ని గరుడ మంత్రంతో మాత్రమే అన్లాక్ చేయబడుతుంది. తలుపు తెరుచుకునే ప్రయత్నంలో పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాంతకం అవుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ నేలమాళిగలోని 7వ తలుపుని తెరవడానికి ఎవ్వరూ సాహసం చేయటం లేదు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పుని వెనక్కి తీసుకోవడం జరిగింది.